మాజీ మంత్రి ఉత్తరాంధ్ర జిల్లాల కోఆర్డినేటర్ కురసాల కన్నాబాబు కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట వైద్యనగర్ తన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వంపై చంద్రబాబు పాలనపై కన్నబాబు దుమ్మెత్తిపోశారు. ఈ ప్రభుత్వంలో అభివృద్ధి తక్కువ, ఆర్భాటం ఎక్కువ అనే విధంగా వాళ్ళకంటూ కొన్ని ప్రత్యేకమైన పత్రికలను పెంచి పోషిస్తూ ప్రభుత్వ పాలనలో తప్పులను చూపకుండా సామాజిక సేవ మర్చిపోయి సామాజిక లక్ష్యమే అభివృద్ధిగా ఉండటం చూసి మీడియా అంతా దిగజారిపోతుందని ఎద్దేవా చేశారు. మా ప్రభుత్వంలో ఏ చిన్న తప్పు ఉన్నా భూతద్దం పెట్టి చూసే మీడియాకు ఈ ప్రభుత్వంలో తప్పులు కనబడడం లేదని సూటిగా ప్రశ్నించారు. నాణ్యమైన మద్యం అని చెప్పి 99 రూపాయలకే క్వార్టర్ ఇచ్చి నకిలీ మద్యం తయారు చేసే ఫ్యాక్టరీలను నడపడం మీ ప్రభుత్వానికి చెల్లిందని చురకలంటించారు. విశాఖలో గూగుల్ వస్తే అది ఏదో పెద్ద బ్రహ్మ పదార్థంలో రాష్ట్రం మొత్తం ఉద్యోగాలు వచ్చేటట్లుగా అభివర్ణించడం పేద ప్రజల జీవితాలకు ఈ సంస్థలు ఎంతవరకు న్యాయం చేస్తాయని వాపోయారు. ఉద్యోగస్తులకు దీపావళి పండుగ చేసుకోండని ఒక డిఏ ఇచ్చి చేతులు దులుపుకోవడం చూస్తుంటే చంద్రబాబు పాలన ఎలా ఉందో ప్రజలకు అర్థమవుతుందన్నారు. ఈ కూటమి ప్రభుత్వానికి త్వరలో చరమగీతం ప్రజలు పాడుతారని పత్రికాముఖంగా తెలిపారు. ఈ పత్రికా సమావేశంలో వైసీపీ నాయకులు గోపిశెట్టి బాబ్జీ, కర్రీ చక్రధర్, విశ్రాంతి ఉద్యోగ సంఘం నాయకుడు దవలూరి రమణ, రవిరాజా, నేమం చిన్న తదితరులు పాల్గొన్నారు. రోజు కొన్ని ముఖ్యమైన విషయాలు మీ ద్వారా మాట్లాడాలని చెప్పి మనందరినీ ఆహ్వానించడం జరిగింది. రోజు ఉదయం లేచి పత్రికలు చూస్తే చాలా ఆశ్చర్యం అనిపించింది. ఈ ప్రభుత్వం ఉద్యోగులకి దీపావళి ధమాకా ఇచ్చిందని, దీపావళి కానుక ఇచ్చిందని చాలా ఆర్భాటంగా వార్తలు రాస్తే నిజంగానే ఏమో ఈ ప్రభుత్వం ఏదైనా దీపావళికి ఉద్యోగులకు ఏమైనా బోనస్ ప్రకటించిందా, లేకపోతే వరాలు ప్రకటించిందా, లేదా వాళ్ళు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేశారా అని చెప్పి మేము కూడా ఆసక్తిగా పత్రికలన్నీ చదివాం. తీరా చూస్తే కేవలం ప్రచారం తప్ప, చంద్రబాబు నాయుడు గారి సహజ స్థాయిలో పబ్లిసిటీ తప్ప ఆ వార్తలు ఏం కనిపించలే. ఇప్పటి వరకు చూసుకుంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 16 నెలల కాలంలో అన్ని వర్గాలని మోసం చేసినట్టుగానే ఉద్యోగులను కూడా మోసం చేసి, మాయ చేసి, తానేదో సాధించినట్టుగా, తానేదో చేసినట్టుగా ఈ ప్రభుత్వం బిళ్ళపిచ్చే కార్యక్రమం చేసినట్టుగానే అర్థమవుతుంది. ఒక్క డిఏ ప్రకటించారు, ఒక్క కరువు బత్యం లెక్క ప్రకారం 4 కరువు బత్యాలు ఇవ్వాలి ఇప్పటికీ. కానీ ఒక్క డిఏ ఇచ్చి ఆ డిఏతో పండగ చేసుకోమని రాశారు. దీపావళి కోసం అంట చంద్రబాబు నాయుడు గారు ఒక పండగ చేసుకోమని ఇది ఇచ్చినట్టుగా పత్రికలు రాసినాయి, ఆయన అనుకూలమైన పత్రికలన్నీ రాసినాయి. అసలు పండగ వాతావరణం క్రియేట్ అయింది ఉద్యోగులు అని రాస్తున్నారు. ఒకసారి క్షేత్రస్థాయిలోకి వచ్చి ఉద్యోగులతో మాట్లాడితే ప్రభుత్వ పెద్దలకి వాళ్ళ అభిప్రాయాలు ఏంటో, వాళ్ళ మనోభావాలు ఏంటో అర్థమవుతాయి. అన్ని వర్గాలని మోసం చేశాడు. ఇప్పటివరకు చూసుకుంటే 16 నెలల కాలంలో రైతుల్ని నిలువున ముంచేశాడు. ఉచిత పంటల బీమా ఎత్తేశాడు. పెట్టుబడి సాయం ఇస్తానని చెప్పి మొదటి సంవత్సరం మొత్తం ఎత్తేసి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పిఎం కిసాన్తో కలిపి 20,000 ఇస్తానని చెప్పి అది కూడా పూర్తి ఇవ్వకుండా ముందుగా ఏం చెప్పాడు, పిఎం కిసాన్ వేరు, అదనంగా 20,000 ఇస్తానని చెప్పాడు. ఇప్పుడు ఆ రెండు కంబైన్ అన్నాడు. లక్షలాది మంది రైతుల సంఖ్య తగ్గించేశారు. అయిపోయి ఏదన్నా పూర్తిగా ఇచ్చారంటే ఇంకా లక్షల మంది రైతులకి అకౌంట్లో డబ్బులే పడలే. ఆ విధంగా రైతుల్ని ముంచేసి, ఇక విద్యార్థుల విషయానికి వస్తే ఫీజు రియంబర్స్మెంట్ ఇవాటి వరకు ఇవ్వకపోవడంతో మీ పిల్లల్ని ఫీజు కడితేనే కాలేజీ పంపడం, లేకపోతే లేదని తల్లిదండ్రులను పిలిచి కాలేజీలు వార్నింగ్ ఇస్తున్నమాట వాస్తవం. అలా విద్యారంగాన్ని ముంచేశారు. ఇంతకుముందు అమ్మఒడి కింద ఆయన ఇచ్చేదానికన్నా అదనంగా ఇస్తానని చెప్పి, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తానని చెప్పి లక్షలాది మంది లబ్ధిదారుల సంఖ్య తగ్గించేశారు. పోనీ ఆ రంగంలో అయినా సరే ఏదైనా చేశాడా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీసుకొచ్చిన నాడు నేడుని నీరు కార్చేశారు. అక్కడ పెట్టిన ఆర్ఓ ప్లాంట్లు పనిచేయవు,
అక్కడ పెట్టిన టీవీలు పనిచేయవు, కనీసం చాక్ పీసులు కూడా సప్లై చేయలేని పరిస్థితికి స్కూల్స్ వచ్చింది. ఇక ఆరోగ్యశ్రీ అయితే ఈ రాష్ట్రంలో ఇప్పుడు ఆగిపోయింది, బహుశా మీ అందరికీ తెలుసు. వారం రోజులుగా అన్ని ఆసుపత్రులు ఆరోగ్యశ్రీని బంద్ చేసి సమ్మెలో పాల్గొన్నాయి. ఏదో కొన్ని ఆసుపత్రులు వాళ్ళకి కావలసిన ఆ పార్టీ అధికారంలో ఉంటే చాలా ఆనందంగా సెలబ్రేట్ చేసుకునే కొంతమంది కొన్ని ఆసుపత్రులు తప్ప మిగతా అన్ని ఆసుపత్రులు ఇవాళ ఆరోగ్యశ్రీని బంద్ చేసి తమ బాకీలు చెల్లించాలని సమ్మెలో ఉన్నాయి. ఇవాటి వరకు పిలిచి మాట్లాడే దిక్కు లేదు. మరోవైపు ప్రైవేటీకరణ చేయడం కోసం మెడికల్ కాలేజీలు, ప్రభుత్వ మెడికల్ కాలేజీలని పెద్ద కార్యాచరణ తీసుకుని దాన్ని కూడా ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పిలిచేశారు. 104, 108లు తమ అనుయాయులు కట్టబెట్టి ఇవాళ ఫోన్ కొడితే 108 వచ్చే పరిస్థితి లేని విధంగా మళ్ళీ తయారు చేశారు.